నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు ఏదైతే అడ్డదారిన ప్రభుత్వంలోకి వచ్చిరని మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉంది. అడ్డదారి నేర్పిందే వాళ్ళు, గ్యారంటీలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గ్యారంటీలను అమలు చేసుకుంటూ వస్తున్నది మా ప్రభుత్వము, మా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని కష్టాలున్నా, మీరు ఎన్ని లక్షల కోట్లు అప్పులు పెట్టినా వాటి నుంచి అధిగమించుకుంటూ ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తుంది. అడ్డదారి అంటే మీకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే కాంగ్రెస్ యొక్క అధినాయకత్వాన్ని వెన్నుపోటు పొడిచి ఎలక్షన్లో పోటీ చేస్తాం కలిసి అని చెప్పి అడ్డదారిన వచ్చిన వాళ్ళు వీళ్ళు. అది పోతే ఏదైతే కేకే మహేంద్రన్న గారు అహర్నిశలు కష్టపడి తెలంగాణ సాధన కోసం పోరాడేటువంటి వ్యక్తి కాంగ్రెస్ టికెట్ కోసం ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ కోసం వచ్చి బీఆర్ఎస్పై నిలబడడానికి సిద్ధంగా ఉన్న వేళలా అడ్డదారిన వచ్చి తీసుకుపోయినటువంటి మీ నాయకులు, మీకు అడ్డదారుల గురించి తెలుసు, కానీ మా నాయకులకు, మా పార్టీకి అలాంటి అడ్డదారుల గురించి ఎలాంటి సంబంధం ఉండదు. అడ్డదారులు తొక్కే ప్రసక్తి లేదు. ఈరోజు ఎంత కష్టం ఉన్నా, ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోయినా నిన్నటికి మొన్న రైతు బంధు కూడా అమలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి నిష్పక్షపాతంగా విడతల వారీగా అమలు చేస్తామని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కష్టపడుతూ ఉన్నారు. మా మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే శ్రీధర్ బాబు గారు మన యొక్క రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు కులగణన అనేది చేపట్టి కనీవిని ఎరగని విధంగా కులగణన చేయించినటువంటి గొప్ప వ్యక్తి. మీరు ఒకే రోజు కులగణన చేపించి దాన్ని సంచిలో దాచిపెట్టుకున్నారు. మీరు అలాంటిది కులగణన చేసిన వ్యక్తులనే మీరు విమర్శిస్తున్నారు. ఈరోజు మా పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామన్నది. మరి మీరు అదే మాట మీద కట్టుబడి ఉండి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తారా? ఏదైతే మా పార్టీ అమలుపరుస్తుందో 42% బీసీలకు, మీ పార్టీ కూడా అదే ప్రకారంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి మీరు ఇక ముందు ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడదని కోరుతా ఉన్నాం. ఏదైతే కులగణన మీద మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కరోజు కులగణన చేసినటువంటి వ్యక్తులే. మరి అలా కులగణన 10 సంవత్సరాల నుంచి పెట్టెలో దాచిపెట్టుకొని మేము చేసిన కులగణన తప్పు అనడం ఎంత అమానుషం. మీరు కూడా ఎన్ని చెప్పిండ్రు, ఎన్నో ఎస్సీలకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎస్సీలకు 15 లక్షలు అన్నారు, ఇవన్నీ ఇచ్చిండ్రా మీరు? అది అనేటందుకు కూడా బుద్ధి ఉండాలి. ఇప్పుడు మేము కొత్తగా ఎందుకు వచ్చినాం? మేము 56 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చిన వాళ్ళం. మీకున్న 10 సంవత్సరాలు చేసి గింత మరుగుతే మేమెంత మరగాలి? కాబట్టి దయచేసి ఎప్పుడు కానీ ఒక రాజకీయ పార్టీని అట్లా ఉద్దేశించి మాట్లాడడం తగదు. మేము కూడా మీరు ఎవరెవరికి ఏమేం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుంజుకునేది మీకు తెలియదా? ఎవరికి ఇచ్చిండ్రు ఆ భూములు? ఎవరికి ఇచ్చిండ్రు? ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములు గవర్నమెంట్ అవసరాలు తీసుకోవాలి తప్ప మొత్తం మీరు మీ అనాథులకు అందరికి ఇచ్చుకున్నటువంటి వ్యక్తులు. మీరు మా ఎస్సీల భూములు తీసుకొని ఇందిరమ్మ ఇచ్చినటువంటి భూములను అన్నీ కూడా తీసుకొని మీరు అందరూ కూడా మీ అనుయాయులకు, మీ దగ్గర ఉన్న వాళ్ళకు, సంఘాలకు ఇది ఇచ్చడం సమంజసం కాదు. అందుకే మా ఎస్సీలు, మేము ఇప్పుడు ఎస్సీ కులగణన కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము ఎస్సీలము, మా కులగణన ఎప్పుడైతే మాకు మద్దతు ఇచ్చిండో రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారు, శాసనసభలో చెప్పినటువంటి మా రేవంత్ రెడ్డి గారికి వెనుకపోలేదు. ముంగట వచ్చి మరి రిజర్వేషన్ అమలు చేయడంలో ఆయన కూడా మేము మా ఎస్సీల తరఫునకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఎందుకంటే ఆ దాని మీద కూడా బీసీ కులగణన మీద ఎట్లా మాట్లాడుతున్నారు, ఎస్సీ కులగణన కూడా అట్లనే మాట్లాడుతున్నారు. అది పద్ధతి కాదు. చేసిన వాళ్ళు ఎప్పుడైతే మొదలు పెట్టినో దాన్ని ఇంకా సాగరించే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూడా దానికి అది చేయలేదు, అది పద్ధతి కాదని చెప్పడం సమంజసం కాదు. ఒక్కరోజు కులగణన చేసినటువంటి వ్యక్తులు మీరేమన్నా 10 సంవత్సరాలు చేసి పెట్టినరా? చేయలేదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ మీరు చేసినటువంటి కార్యక్రమం బాగాలేదు. కాబట్టి మీరు మాట్లాడే హక్కు, నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ
100 సంవత్సరాల 150 సంవత్సరాల సీనియారిటీ గల పార్టీని మీరు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అడుగున పారేసిండ్రు. ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక గుంట భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. గుంజుకున్న దాఖలాలు ఎక్కువ ఉన్నాయి. ఎస్సీల దగ్గర గుంజుకున్న భూములే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు మా ఎస్సీల బీసీల గురించి మైనార్టీల గురించి ఈ కులగణన గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. కాబట్టి దయచేసి ఇక ముందు ఈ కులగణన గురించి మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తున్నాను.